ఈరోజు ఉదయాన్నే జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు మరణించడం చాలా బాధాకరమైన విషయం. మహాయుతి ప్రభుత్వం మహారాష్ట్రలో అద్భుత విజయం సాధించడానికి, అలాగే ఈ మధ్య జరిగిన ఏవైతే మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నాయో దాంట్లో కూడా అద్భుతంగా మహాయుతి గెలవటంలో ముఖ్య పాత్ర పోషించిన అజిత్ పవార్ ఓటమి ఎరుగని నేతగా ఆ ప్రాంతంలో ప్రసిద్ధి. చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ మామగారు శరద్ పవార్ గారి యొక్క నేపథ్యాన్ని దాటి తనంతట తన యొక్క వ్యక్తిత్వాన్ని ముందు నిలుపుకుంటూ ఒక పక్షానికి నేతృత్వం వహించి శరద్ పవార్ అవలంబిస్తున్న ఏవైతే అనేక రకాల విధానాలు విభేదించి ఎన్సీపీ అజిత్ పవార్ అని ఏర్పాటు చేసి ఆ పార్టీకి తనే ముఖ్య నేతగా ఆయన గెలవటం, అలాగే ఏదైతే ఎన్సీపీకి సింబల్ అయిన గడి ఉందో, ఏదైతే వాచ్ ఉందో ఆ వాచ్ను కూడా తను తీసుకురావటం, ఆ విధంగా నేనే నిజమైన ఎన్సీపీ అని చెప్పి ఆయన చాటుకోవటం, ఆ విధంగా ఒక గొప్ప ప్రజాదరణ కలిగిన అజిత్ పవార్ ఈ ఉదయం ఆ అకాల మరణానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కుటుంబ సభ్యులకి, అలాగే ఆయన ఆత్మ సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని కోరుకుంటూ, ఆయన లేని లోటు కేవలం మహారాష్ట్రకని కాదు దేశవ్యాప్తంగా ఉంటుంది. అటువంటి ఒక నేత అనేక మందిని తనతో కలుపుకొని ముందుకు తీసుకెళ్లడంలో ముందున్న వ్యక్తి. అటువంటి అనేక మంది మహారాష్ట్ర సంబంధించిన ప్రముఖ నేతలు, ఛగన్ భుజ్బల్ లాంటి అనేక మంది నేతలను తనతో కలుపుకొని వెళ్తున్న తీరు, ఆ విధంగా అనేక రకాల విషయాల్లో గట్టిగా మాట్లాడటం, అలాగే మరాఠాస్ సంబంధించిన వాళ్ళ యొక్క ప్రత్యేక అస్తిత్వం కోసం కూడా పోరాటం చేసిన వ్యక్తి అజిత్ పవార్ గారు. కనుక ఆయన లేని లోటు తప్పనిసరిగా ఎన్డీఏకి పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ విధంగా ఆ యాక్సిడెంట్ పైన తప్పనిసరిగా విచారణ జరగాలి. ఆ విధంగా అజిత్ పవార్ ఒక పెద్ద మహారాష్ట్ర సంబంధించిన ఒక గొప్ప నేతగా మేము ఆయన్ని కొనియాడుతూ ఆయనకి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబ సభ్యులకి ఆయనకి ఆత్మకి సద్గతులు ప్రాప్తించాలని కోరు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.